నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా వరలక్ష్మి శుక్రవారం వేడుకలు, అమ్మవారికి మహిళల ప్రత్యేక పూజలు. వంతెన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి, అధికారులకు పెద్దపల్లి కలెక్టర్ సూచనలు. పెద్దపల్లి జిల్లా బంద్ విజయవంతం, స్వచ్ఛందంగా పాల్గొన్న వ్యాపార వాణిజ్య సంస్థలు. కేటీఆర్ వ్యాఖ్యల పట్ల వెల్లువెత్తిన నిరసనలు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం. ఇక వార్తల వివరాలు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ఆలయాలు కిటకిటలాడాయి. తెల్లవారుజామునే సమీపంలోని ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి అర్చనలు, అభిషేకాలతో పాటు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. సుహాసినులు అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకాలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు వేద మంత్రాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఈరోజు శ్రావణ శుక్రవారం అంటే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం. ఆ రోజంటే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం. లక్ష్మీదేవిని చీర, గాజులు, పసుపు కుంకుమలతో అలంకరించి పూజ చేసుకొని అందరికీ ముత్తైదులను పిలిచి పసుపు కుంకుమ వాయనం ఇచ్చి ఆ రోజు ఎంతో శుభప్రదంగా భావిస్తాము. ఎప్పుడు పసుపు కుంకుమ చల్లగా ఉండాలని ఆ లక్ష్మీదేవిని కోరుకుంటాను. నేను ఈరోజు శ్రావణ శుక్రవారం గురించి మాట్లాడుతూ ఉన్నాను. శ్రావణ శుక్రవారము పెద్ద గొప్ప వరము ఆడవాళ్ళకి, ముత్తైదుగా వాళ్ళు వేసే వాళ్ళకి. శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున గౌరీదేవి వ్రతంగాను భావిస్తూ ఉంటారు. ఆ గౌరీదేవి వ్రతం ఏ విధంగా చేస్తారు అంటే పసుపు, కుంకుమ, గాజులు, తర్వాత అమ్మవారిని చాలా అందంగా అలంకరించిన తర్వాత మనం కూడా అమ్మవారిలాగానే అలంకరించుకొని నిండుగా పూజ చేసుకొని గౌరీ నోము నోమిన తర్వాత ముత్తైదువులకి వాయనాలు, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు లేదా చీర తగినంతగా ఇచ్చేసి వాళ్ళకి భోజనాలు పెట్టేసి ఆ విధంగా. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ లక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఉదయం పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి మహాభిషేకాన్ని నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయానికి చేరుకుని అమ్మవారికి మంగళహారతులు సమర్పించి కుంకుమార్చనలు చేశారు. అనంతరం అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించి వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు. సాయంత్రం మహాలక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజలు జరిపించారు. ఇక్కడ వెమ్లాలో అమ్మవారి మహాలక్ష్మి గుడిలో అందరూ స్త్రీలు, గృహిణీలు వస్తారు. మంచిగా ఓడిబియ్యం సమర్పిస్తారు. వాళ్ళ ఏది మొక్కులున్నా కూడా ఈ అమ్మవారు తీర్చుతారు. సో మీరు కూడా కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇక్కడ అందరూ మంచిగా వాళ్ళ తోచినంత సంతానం, సౌభాగ్యం చల్లగా ఉండాలని ఆడవారు చేసే వ్రతం ఇది. అమ్మవారికి ప్రతి సంవత్సరం వరలక్ష్మి మాతకి ఓడిబియ్యం పోసి పసుపు బొట్లు ఇచ్చుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది. మా వెమ్లవాడలో అమ్మవారు చాలా ప్రత్యేకమైన అమ్మవారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని కళ్యాణ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మహాశివుడు కళ్యాణ సీతారామచంద్రస్వామి వారికి అభిషేకాలు జరిపించారు. అనంతరం వరలక్ష్మి వ్రతం చేసి మహిళలు కుంకుమార్చనలు చేశారు. అష్టోత్తర శతనామావళి, గీతా పారాయణం, లలితా సహస్రనామం అనంతరం మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఒకరికొకరు వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు.
लक्ष्मी गोविंदाय नमः ओम विष्णुवे नमः ओम सूर्याय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम दामोदराय नमः ओम संघर्षाय नमः ओम वासुदेवाय नमः ओम పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలోని పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితుడు శంకర శర్మ మాట్లాడుతూ 22 ఏళ్ల నుంచి వరలక్ష్మి వ్రతాలు జరిపిస్తున్నట్టు తెలిపారు. మహిళలు అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించి వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మహాదేవ శర్మ, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మహాలక్ష్మి ఆలయంలో పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారికి ఓడిబియ్యం పోసుకొని భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు. అనంతరం వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా మేము మహిళలందరము కలిసి మహాలక్ష్మి ఆలయంలో వరలక్ష్మి మాతను మరియు మహాలక్ష్మి మాతను అందరం కూడా పూజించినాము. మహాలక్ష్మి ఆలయంలో అందరము ముత్తైదులందరము కలిసి సామూహికంగా కుంకుమార్చన, అమ్మవారికి అభిషేకం చేసుకొని అందరము నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని ఆ అమ్మవారిని మనసారా వేడుకొని అందరం కూడా మహిళలం సామూహికంగా వాయనాలను సమర్పించుకున్నాం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని శివాలయంలో శివునికి అభిషేకాలు చేసి అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించారు. అనంతరం సామూహిక వరలక్ష్మి సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం ధర్మకర్త కనికిరెడ్డి సతీష్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. 18,000 విలువగల శ్రీ శంభు లింగేశ్వర స్వామి నేమ్ బోర్డును కానుకగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ధూపం నాగేంద్రయ్య, దాతలు శ్రీపతి మహేష్ గౌడ్, రామంచ రామకృష్ణ, రామడుగు వెంకటేష్, తాటికొండ రాజ్ కుమార్, రాజయ్యతో పాటు భక్తులు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా లోక కళ్యాణం గురించి స్వామివారికి రుద్రాభిషేకం జరుగును. ప్రతి శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, కార్తీక పౌర్ణమి, శివరాత్రి విశేషమైన పర్వదినంలో స్వామివారికి ఇక్కడ భక్తులు విశేషంగా పూజలు నిర్వహించుకుంటారు. భక్తుల కోరికల నెరవేరకు ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ఇది చాలా విశేషమైన ఆలయము, చాలా కాకతీయులు కట్టిన ఆలయము కాబట్టి ఇక్కడ చాలా శక్తివంతంగా ఉంటాడు దేవుడు శంభులింగేశ్వర స్వామి. కాబట్టి ఈ ఆలయంలో మరియు ఇంకొంతమంది దాతల సహకారంతో గ్రామంలోని శివాలయాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దీనికి కానీ నేను గతంలో ప్రొఫెషన్ మెంబర్గా ఉన్నప్పుడు ఆ గ్రానైట్ను ఇవ్వడం జరిగింది విరాళంగా. ఆ గ్రానైట్తో పాటు ఆలయంలో కొంచెం శిథిలావస్థలో ఉండగా దాన్ని బాగు చేయించడం కోసం స్లాబ్ నిర్మాణం కానీ, ట్యాప్స్, పంపులు కానీ, పవర్ సప్లై కానీ ఇవన్నీ మేమందరం సమిష్టి కృషితో ఆలయాన్ని డెవలప్ చేసుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయనేసి మాకు ఇక్కడ దేవస్థానం అయ్యగారు, ఆలయ అయ్యగారు చెప్పడంతో గ్రామంలో ఉన్న కొంతమంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సంతోషి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గణపతికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి ఓడిబియ్యం సమర్పించారు. శ్రీ లక్ష్మీ గణపతి సంతోషి మాత దేవాలయంలో ఈరోజు వరలక్ష్మి శుక్రవారం రోజు అధిక సంఖ్యలో భక్తులందరూ ఇచ్చేసి వరలక్ష్మి వ్రతములు మరియు కుంకుమార్చన కార్యక్రమం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. వారికి ఆ లక్ష్మీ గణపతి, సంతోషి మాత మరియు వరలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండుగాక. అమ్మవారికి అభిషేకము, సాయంత్రము కుంకుమార్చన కార్యక్రమాలు, తర్వాత అలంకరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం పెద్దపల్లిలో పెండింగ్లో ఉన్న పెద్దపల్లి టు కూనారం రైల్వే బ్రిడ్జిని కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి సందర్శించారు. ఫ్లైఓవర్ వంతెనను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వంతెన పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్, ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి కూనారం రైల్వే బ్రిడ్జ్ పనులను ఆర్ఎన్బి అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్, ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి టు కూనారం బ్రిడ్జ్ పూర్తి అయితే జమ్మికుంట, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మరియు మహాముత్తారం మండలాలకు ప్రధాన రహదారిగా మారుతుందన్నారు. నిత్యం ప్రజలు పెద్దపల్లికి రాకపోకలు సాగిస్తూ ఉంటారని, వంతెన త్వరగా పూర్తి అయితే రైల్వే గేట్తో ప్రయాణికులకు ఇబ్బందులు ఉండవని చెప్పారు. సంబంధిత కాంట్రాక్టర్ నిధులు లేక బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం జరుగుతుందని తమ దృష్టికి తీసుకువచ్చారని, ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ
119 కోట్ల 50 లక్షల వ్యయంతో పెద్దపల్లి టు కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. శ్రీరాంపూర్ వైపుగా 28 స్లాబ్లు, 150 మీటర్ల అప్రోచ్, పెద్దపల్లి వైపుగా 18 స్లాబ్లు, 145 మీటర్ల అప్రోచ్తో పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆర్ఓబీ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన పెండింగ్ భూసేకరణ ప్రక్రియ నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వారి వెంట ఆర్డీఓ గంగయ్య, పెద్దపల్లి తహసీల్దార్ రాజ్ కుమార్, ఆర్ఎండ్బి ఈఈ భావ్సింగ్, సంబంధిత అధికారులు ఉన్నారు. 100% హామీ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ వెంటనే అప్రోచ్ రోడ్లు, సర్వీస్ రోడ్లు కూడా వేసి త్వరితగా 8 నెలల లోపట్నే, మ్యాక్సిమం 6 నెలలు అవుతుంది, కానీ లాస్ట్కి 8 నెలల వరకు ఈ రోడ్లు కంప్లీట్ చేస్తాం, దీన్ని పూర్తి చేస్తాం అని చెప్పి మరి సోదరుడు కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనకి ఇది ఇటు జమ్మిగుట్ట పోవడానికి కానీ, వరంగల్ పోవడానికి కానీ, ఇటు మంత్రి నియోజకవర్గం ముత్తారం కానీ, ఊరేడు కానీ, అటు భూపాలపల్లి పోయేటువంటి చాలామంది ప్రయాణికులు మరి ఈ విధంగా నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటారు. దాంతో ఇక్కడ పెద్దపల్లి కూడా ఇది మినీ జంక్షన్ అయిపోయింది రైల్వే స్టేషన్. దాంతో ఏంటంటే కరీంనగర్ నుంచి వచ్చేటువంటి ట్రైన్స్ కానీ దీంతో అప్పుడప్పుడు ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది. గంటన్నర రైల్వే గేట్ మూసినడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. వేములవాడలో మున్సిపల్ పరిధిలోని 14, 19వ వార్డులో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. మున్సిపల్ పరిధిలో 34 కుల సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని, త్వరలో నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక భవనాలు ఆయా కులాల వారీగా సమీక్షా సమావేశాల నిర్వహణకు, సమస్యల పరిష్కారానికి వేదికలుగా ఉపయోగపడతారని చెప్పారు. 6 గ్యారంటీలలో ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నామని, మిగతావి కూడా త్వరలో అమలు చేస్తామన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధికి మొన్న బడ్జెట్లో 50 కోట్లు కేటాయించామన్నారు. మురుగునీరు గుడి చెరువులో కలవకుండా నూతన కల్వర్ట్ల నిర్మాణానికి భూమి పూజ చేసుకున్నామని చెప్పారు. వేములవాడలో అసంపూర్తిగా ఉన్న షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. నగరాల్లో కూడా ఆయా కుల సంఘాల వారిగా నిర్మించుకొని ప్రతి నెల ఆ కులానికి సంబంధించినటువంటి బాగోగులపై చర్చ జరుపుకుంటూ ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఈ కుల సంఘాలను భవనాలు మనం నిర్మించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కులం అంటే ఓ బలం, అదేవిధంగా ఒక బలగం కూడా. కులం బలం బలగంగా ఆయా గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే గ్రామాభివృద్ధి కైసమైతే కులాలన్నీ ఏకమై గ్రామాన్ని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోవాలని చెప్పండి. కులాల్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఏకమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయం మనం అనాది నుంచి వస్తున్నటువంటి సందర్భం. గ్రామాలన్నీ కూడా ఒక దగ్గర వెనుకట పెద్ద కూర్పు చేయడానికి గల కారణం ఒకరికి కష్టం వస్తే. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని అటవీ ప్రాంతంలో వెలిసిన సూరమ్మ తల్లికి అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో అన్ని కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజున, శుక్రవారం రోజున పెద్ద ఎత్తున ఇక్కడ సూరమ్మ తల్లికి పూజలు చేయడం జరుగుతుంది. రుద్రంగిలో ఉన్నటువంటి కుల సంఘాలందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేసి ఈ శ్రావణ మాస సందర్భంగా ఈ రుద్రంగి ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పాడి పంటలతో చల్లగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రజలందరికీ ఉండాలని, ఈ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మాతృమూర్తి విజయలక్ష్మి ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రాన్ని ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను మాజీ సర్పంచ్ పడాల రాజు, యాదవ సంఘ మండల అధ్యక్షుడు కావటి రాజు యాదవ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఆంజనేయ స్వామి టెంపుల్ ముంగట ప్రమాణం చేసి ఇచ్చిన మాట ప్రకారంగా ఏ రైతు కూడా గింజ కటింగ్ లేకుండా ఇలా వడ్లు దించిపించడం, వడ్లు అమ్మించడం, మరి వడ్లు అమ్మినాక 3 రోజులకు 4 రోజులకు మీ అకౌంట్లలో డబ్బులు వేయించడం, మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా వేసినాం.
ఇవాళ కూడా మీకు చెప్తా ఉన్నా, రేపు మళ్ళీ వర్షాకాలంలో మీరు అమ్ముకునేటువంటి ప్రతి గింజను కటింగ్ లేకుండా చూసే బాధ్యత మాది. ఇవాళ వడ్డు తడిచినా, రంగు మారినా, ములుకొచ్చినా, నల్లబడ్డ ఏది మారినా, ఏది వచ్చినా మీ విజ్ఞానం ఉన్నాడు, నాదే బాధ్యత, నాదే రెస్పాన్సిబిలిటీ. మీరు ఏ రైస్ మిల్లులతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఏ అధికార చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వడ్లు అమ్ముకొని బాధ్యత ఫ్యాన్ వేసుకొని మీరు ఇంట్లుంటే మీ అకౌంట్లో డబ్బులు వేసి మీకు వడ్ల కటింగ్ లేకుండా చూసే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో 2 రోజుల క్రితం కిడ్నాప్ అయిన 2 ఏళ్ల బాలుడి కథ కొత్త మలుపు తిరిగింది. నిందితుడు అయిన నగేష్, అతని భార్య లావణ్య కలిసి 2 చిన్నారులను కిడ్నాప్ చేసి ఇతరులకు అమ్మినట్లు సమాచారం. 6 ఏళ్ల చిన్నారిని 2 లక్షలకు, 3 ఏళ్ల చిన్నారిని 1,50,000 రూపాయలకు అమ్మినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒకరిని మేడిపల్లి మండలం పోరుమల్ల, మరొకరిని మెట్టిపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్లో విక్రయించినట్టు తెలుస్తుంది. కాగా ఆ 2 అమ్మాయిలను ఎక్కడ కిడ్నాప్ చేశారనే విషయం తెలియాల్సి ఉంది. అయితే నిందితులు ఇంకా ఎన్ని కిడ్నాపులు చేశారో తెలుసుకునే దిశగా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో తలపెట్టిన బంద్ విజయవంతమైంది. వర్తక, వాణిజ్య సముదాయాలను వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మూసివేశారు. సినిమా హాళ్లు, పెట్రోల్ పంపులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యజమానులు కూడా బంద్లో పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బంద్ చేపట్టారు. వివిధ కుల సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ బంద్కు సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా స్థానిక అయ్యప్ప ఆలయం నుండి భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పర్వతాలు రాజేశ్వరరావు, మేకల శ్రీనివాస్, సంపత్రావు, కర్ణాకర్ కుమార్, జంగా చక్రధర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రొటెస్ట్ అంటే మన బంగ్లాదేశ్లో జరిగేటువంటి ఏదైతే కారణాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలియదనే సమస్యలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వీడియో మాధ్యమాలలో అన్నిట్లో చూస్తుంటూ అన్నిట్లలో కూడా మనము చూసి అసలు చూడలేని పరిస్థితులు ఉన్నాయి ఒక్కొక్క వీడియోలలో. కనుక అటువంటి వాటిని వ్యతిరేకంగా మనం ఈరోజు బంద్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ బంద్ నిర్వహణలో వ్యాపార వర్గాలు, ప్రతి ఒక్క వైశ్యులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మనకు మద్దతు తెలిపిండ్రు. ఈరోజు మద్దతు తెలిపి 100% ఇవాళ పెద్దపల్లిలో బంద్కు సమ్మతించిండ్రు. బంద్ సక్సెస్ అయిపోయిందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా అంటే ఇంత మనం 3 రోజుల ముందు మనం చెప్పడం జరిగింది కనుక స్వచ్ఛందంగానే వాళ్ళు బంద్ చేసిండ్రు. మేము బలవంతం పెట్టింది ఒక్కటి మాత్రం, బ్యాంకులకు మాత్రమే. కనుక అందరూ కూడా ఈ రకంగా కలిసి కట్టుకుంటే రేపు మన మీద ఇటువంటి అటాకులు జరిగాయని చెప్పేసి నేను ఘంటాప్రదంగా చెప్పడం జరుగుతుంది. అలాగే పెద్దపల్లిలో కూడా అంటే ఇప్పుడు ప్రజలు చైతన్యం అవుతుండ్రు. ఈ యొక్క అల్లర్లు చేయకుండా ఈరోజు శాంతియుతంగా ఈ యొక్క బంద్ నిర్వహించడం జరిగింది. అలాగే ర్యాలీ కూడా 100% ర్యాలీ కూడా అందరూ స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. ఆ ర్యాలీ కూడా నిర్వహించుకొని మనం ఏంటంటే సందేశం ఏంటంటే బంగ్లాదేశ్లో ఉన్నట్టు హిందువులకు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. దుకాణదారులు, చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు కూకట్ల నాగరాజు మీడియాతో మాట్లాడారు. కొద్ది రోజుల నుండి బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలు, హిందువులపైన అల్లరి మూకలు దాడులకు పాల్పడడం బాధాకరమన్నారు. తమ రక్షణ కోసం లక్షలాది హిందువులు నేడు రోడ్లపైన నిలబడ్డారని, వారి పోరాటానికి ప్రపంచమంతా అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్, రఫీక్, తిరుపతి, రాజ్ కుమార్, పవన్ పాల్గొన్నారు. మిగతా అంతా ముస్లిం వారు ఉండే. ఇప్పుడు పరిస్థితి చూసుకున్నా అంటే 2.5% దిగిపోయారు. అక్కడ హిందువుల పరిస్థితి ఎలా ఉందనేది ఉదాహరణ చూసుకోవచ్చు. అదే భారతదేశంలో చూసుకున్నట్టయితే అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో కేవలం 2.5% ఉండేది. ఇప్పుడు 30% పైన పోయినది. అంటే మన దగ్గర మనం ఇచ్చే స్వతంత్రం, స్వేచ్ఛ మరి ఏ దేశాల్లో దొరకదు కూడా. కానీ వాళ్ళు అట్లా అర్థం చేసుకోక పాపం హిందూ మహిళలను, హిందూ ఆడపిల్లలను అతి దారుణంగా, క్రూరంగా హింసించి చంపుతున్నారు. అదే కాకుండా హిందువు దొరికితే చాలు వాడిని నరికేరాక వదిలిపెడతలేరు. హిందువులు ఆడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రపంచ దేశాలు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, అన్ని దేశాలు మొన్న మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు కదా. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఆడ ఎవరు కూడా. హిందువుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మున్సిపాలిటీలో
ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందూ దేవాలయాలపై హిందువులపై ఈ దాడులను ఖండిస్తూ సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బంద్కు సహకరించిన వ్యాపారస్తులు, వ్యాపార వర్తక సంఘాలకు, కిరాణా షాప్ అందరికీ, సినిమా మార్కెట్ హాళ్లకు, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. మండల కేంద్రంలోని వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ను పాటించాయి. ఈ కార్యక్రమంలో నాయకులు చల్ల చంద్రమౌళి, పూరెల్ల దిలీప్, రామన్న, వెంకటేశ్వర్లు, శివ, కృష్ణ పాల్గొన్నారు. జరుగుతున్న దాడులకు నిరసనగా, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఈరోజు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కాల్వ శ్రీరాంపూర్ పట్టణానికి సంబంధించి రహదారుల వెంబడి పూర్తిగా స్వచ్ఛందంగా బంద్కు సహకరించడం జరిగింది. బంద్కు సహకరించిన వారందరికీ కూడా హిందూ ఐక్యవేదిక తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ బంద్లో కిరాణం షాపులు, హోటళ్ళు, బ్యాంకులు, వైన్ షాపులు, ప్రైవేటు స్కూళ్ళు అన్నీ కూడా పాల్గొనడం జరిగింది. హిందువుల ఐక్యత ఇలాగే వర్ధిల్లాలని. కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో బంద్ కొనసాగింది. పట్టణ వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. అన్ని వర్గాల ప్రజలు సంఘటితమై పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు పడకంటి కృష్ణ, హిందూ సంఘాల ఐక్యవేదిక సభ్యులు కొల్లూరి ఆనందం, దండె లింగన్న, చేపూరి సత్యనారాయణ, బత్తిని ప్రశాంత్, దూస రాము, ఎన్నం మునీందర్ పాల్గొన్నారు. అన్ని సంఘాల వారు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళే వచ్చి చొప్పదండి బంధువులు పాటిస్తున్నారు. ఎందుకంటే హిందువులు సామరస్యం కోరుకుంటారు, వాళ్ళు శాంతిని కోరుకుంటారు తప్ప వాళ్ళు ఏది దమనకాండ ఏదో హత్యలు చేయాలని ఎన్నడూ వారికి ఉండదు. మరి ఇటువంటి దమనకాండ జరుగుతూ ఉంటే మనం ఒక హిందూ దేశము మనం ఇండియాలో ఉండి కూడా మనం స్పందించకపోతే బాగుండదు. కాబట్టి కొన్ని ప్రాంతాలల్లో వేరే వేరే రోజులల్లో బంధులు ఇచ్చారు. మనం కూడా క్యాండిల్ ర్యాలీ చేశాము, నిరసన వ్యక్తం చేశాము. ఈరోజు శాంతియుతంగా ప్రతి ఒక్కరు కూడా హిందువులు కూడా ఐక్యత చాటాలి. ఈరోజు జరుగుతున్న విదేశాలను పక్క పెట్టిన విదేశాల్లో ఎలాగో జరుగుతుంది, మన దేశంలో కూడా మన రాష్ట్రాలలో కూడా అత్యధికంగా ఇలాంటి హిందువుల మీద అత్యాచారాలు, లవ్ జిహాద్ ఇంకా రకరకాలుగా హిందువులను వేధించడము, హిందువులను రోడ్డుపై నరికివేయడం చూస్తుంటే కలత చెందుతున్నాం తప్ప మన లోపల చైతన్యం రావడం లేదు. ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో యువకుడు మిస్ అయిన ఘటన కొత్త మలుపు తిరిగింది. వ్యవసాయ బావి వద్ద యువకుడి వస్తువులు కనిపించడంతో అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అంతా భావించారు. దీంతో పోలీసులు గజయితగాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అనూహ్యంగా నేటి ఉదయం గ్రామ నర్సరీ పక్కన కాలువలో తాళ్లతో బంధించిన స్థితిలో వ్యక్తి లభ్యం కాగా ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో యువకుడు అదృశ్యమైన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఆశిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎక్కల్దేవి గంగరాజు అనే యువకుడు గురువారం తెల్లవారుజామున అదృశ్యమయ్యాడు. ఉదయాన్నే ఇంట్లో నుంచి పొలం వద్దకు వెళ్లొస్తానని చెప్పిన గంగరాజు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలించగా స్థానిక వ్యవసాయ పొలం వద్ద అతని మోటార్ సైకిల్తో పాటు ఫోన్, చెప్పులు పంట చేల్లో పడి ఉన్నాయి. దీంతో యువకుడు హత్యకు గురై ఉంటారని అంతా అనుమానించారు. యువకుని ఆచూకీ పోలీసులు జాగిలాలను తెప్పించి గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. జాగిలాలు 2 వ్యవసాయ బావుల వద్ద నిలిచిపోవడంతో గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చందుర్తి పోలీసులు జాగిలాల సహాయంతో మిస్ అయిన యువకుడి కోసం వెతుకుతూ ఉండగా ఆశిరెడ్డిపల్లె గ్రామ నర్సరీ పక్కన గల కాలువలో కొబ్బరి తాళ్లతో బంధించి కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గంగరాజును స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. అసలు గంగరాజును తాళ్లతో కట్టివేసింది ఎవరు అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లో ఈ నెల 13న తాళ్లపల్లి శిరీష అనే బాలింత డెలివరీ సమయంలో శిశువుతో సహా మృతి చెందింది. ఈ ఘటనపై మాతా శిశు ప్రోగ్రాం అధికారి డాక్టర్ అంజలి డిపిఓ విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట వైద్యాధికారి స్రవంతి, చిరంజీవి, వైద్య సిబ్బంది ఉన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం పట్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల నిరసనలు వెల్లువెత్తాయి. పలు గ్రామాల్లో, పట్టణాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలను చిన్నచూపు చూశారని, తాము సముచిత స్థానం కల్పిస్తుంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని ఆ పార్టీ నాయకులు విమర్శించారు. కేటీఆర్ బేషరతుగా మహిళలకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మహిళల ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు. కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలను చిన్నచూపు చూశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు సముచిత స్థానం ఇస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని ప్రతి రంగాన్ని అవమానపరిచి ఆ రంగాలను అన్నింటినీ నిర్వీర్యం చేసి ఆర్థికంగా అవన్నింటినీ అడుగంటించి ఇవాళ మంచి సంక్షేమ పథకాన్ని, మహిళలకు ఫ్రీ పోయేటువంటి పథకాన్ని అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి విషయాలను మనం మీడియాలలో, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పేపర్లలో మనం చదువుతూ ఉంటాం. ఏం మాట్లాడుతాడు, వెల్లిపాయ పొట్టు తీస్తారు, డిస్కో డ్యాన్సులు చేసుకొని నాకేం అభ్యంతరం లేదంట. అంటే మహిళలంతా కొంచెం చిన్న కనపడుతుందా? 5 కోట్ల తెలంగాణలో 2.5 కోట్ల మంది మహిళలు ఉన్నారు. మరి మహిళా సోదరి మళ్ళీ ఈ చెల్లె ఉన్నది. టీఆర్ జైల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఈ దేశంలో ఉండేటువంటి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు నయీం లాంటోడు, వీరప్పన్ లాంటి వాళ్ళను టీఆర్ జైల్లో పెడతారు. ఈ చెల్లెని అక్కడ పెట్టారు. కనీసం జ్ఞానం ఉన్నదా? నువ్వు ఒక తల్లి ఉంటావు, శోభమ్మకు నీకు మానవత్వం ఉన్నదా? ఆలోచించుకోవాలి నువ్వు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు తు జలపతి ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అధికారం పోయినా కేటీఆర్కు అహంకారం మాత్రం తగ్గలేదని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో కొమ్ముల రవీందర్ రెడ్డి, బుర్ర శంకర్ పాల్గొన్నారు. ఉచిత బస్సు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది తెలంగాణ యావత్ మహిళా సంఘాలను మహిళల పట్ల అవహేళనగా మాట్లాడడం మేము ఈ రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇలాంటి మాటలు ఈ దొర అహంకారానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నది. ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నట్లుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. చాలాసార్లు చూసినాం. మహిళలు ఒక్కసారి ఇలాంటి కార్యక్రమాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మహిళలను అవమానపరిచిన కేటీఆర్ తక్షణమే వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గంభీరావుపేట ప్రజలు పట్టం కట్టి అత్యధిక ఓట్లేసి గెలిపించినటువంటి మండలం గంభీరావుపేట మండలం. నీకు బుద్ధున్నదా? నీకు సిగ్గున్నదా? నీకు శరం ఉన్నదా? మా తెలంగాణ ఆడపడుతుల మీద అవమానకరమైనటువంటి వార్తలు, అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే నిన్ను గుడ్డలు కూడా తీసి ఈ నడి రోడ్డు మీద కొట్టి తరిమి కొట్టి సంపుదాం. ఇంకొక విషయం ఖచ్చితంగా చెప్పదలుచుకుంటున్నాం. అది నువ్వు మాట్లాడే ఓళ్ళకి చెప్తున్నావు తెలుసా? మా సీతక్క, ధనసరి సీతక్క మహిళా మంత్రివర్యులు చెప్తున్నావు. ఏమంట మా సీతక్క ఇట్లా జరుగుతుంది బస్సులల్లా. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాంతయ్య, దేశరాజు కుమార్, మహిళా అధ్యక్షురాలు మంజుల, ఈసీసెల్ అధ్యక్షుడు తుడుము రవీందర్, రాములు నాయక్, తిరుపతి పాల్గొన్నారు. మహిళలను ఏ మాదిరిగా ఉద్దేశించి మాట్లాడుతున్నావో ఆ అహంకారాన్ని తగ్గించుకో. ఎందుకంటే ఇవాళ సరే ఫ్రీ బస్ పెట్టినంత మాత్రం అందులో కూరగాయలు కొనుక్కోపోతురు కావచ్చు, వెల్లిపాయలు కొనుక్కోపోతురు కావచ్చు. నువ్వు అవిటిని పేరు పెట్టి ఆడోళ్ళకు పెట్టురే, ఇంకా నువ్వు ఉచితంగా పెట్టుకో. వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, ఇంకేమన్నా చేస్తారని ఇంకేమన్నా అంటే ఏంటిది? అది నీ మాటలు కాదు, నీ స్థాయికి తగిందేనా? నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? అహంకారం మాటలు. నువ్వు ఆ దొరల బుద్ధి ఇంకా మానుకోరా. ఎందుకంటే గతంలో మీరు అట్లాంటి అహంకారాలు చేస్తేనే బస్సు ఫ్రీ మాకు పెట్టిన ఫ్రీ పెట్టిన బస్సుకు మేము పోతే మమ్మల్ని ఎల్లిపాయ తీసుడు, ఉల్లిపాయ తీసుడు, ఆటలు ఆడుకుంటారు. ఈ రకంగా ఆయన మాటలు మాట్లాడు మంచి పద్ధతులు కాదు. కేటీఆర్ ఈ రకంగా మాట్లాడద్దు, అంకరం మాట్లాడద్దు, మాట్లాడితే మంచిగా. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని నిరసిస్తూ జవహర్లాల్ నాయక్ తండాలో గిరిజనులు
నియంత్రిక ఎదుట ఆందోళనకు దిగారు. 5 రోజులుగా కరెంటు సరఫరా లేకపోవడంతో చీకట్లోనే గడుపుతున్నామని వారు వాపోయారు. సాగు, తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెస్ సిబ్బందికి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని తండావాసులు డిమాండ్ చేశారు. చిన్న పెద్దవాళ్ళు చాలా ఇబ్బందికరంగా పడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా దీనికి పై అధికారులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వస్తున్నామనే కహాని చెప్పడం తప్ప దీనికి మళ్ళీ చేసింది లేదు, వచ్చింది లేదు. వస్తున్నామనే భావన తప్ప వేరేది రావడం లేదు. దయచేసి మేము లైన్మెన్లు కానీ వారి అసిస్టెంట్లను కానీ పై డీకి కానీ మేము ఏగిలను కానీ మేము విన్నపించేది ఏంటంటే దయచేసి ఇన్ని రోజులు వస్తున్న కరెంటు గత కొన్ని రోజుల నుండే ఎందుకు రావడం లేదని మేము వాళ్ళను ప్రశ్నించడం జరుగుతుంది. దయచేసి ఏది అయినప్పటికీ కూడా దీనికి అధికారులు వెంటనే వచ్చి మా సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత రుణమాఫీ నిధుల విడుదల చేయడం పట్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొన్నారు. గ్రామ రైతులతో కలిసి ఎడ్ల బండ్లపై ర్యాలీ నిర్వహించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని, దీంతో ప్రతిపక్షాల నోర్లు మూతపడ్డాయని ఎమ్మెల్యే తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులు సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొన్నారు. పురవీధుల్లో ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు సీఎం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి చూపించారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సామ రాజేశ్వర్ రెడ్డి, నాయకులు సంతోష్రావు, వెంకటేశ్వరరావు, వామన్రావు, సుధాకర్ రెడ్డి, అమ్ముల రమేష్తో పాటు రైతులు పాల్గొన్నారు. మరి మన నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ రుణమాఫీ జరగని ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఒక నివేదిక తయారు చేయండి. ప్రభుత్వానికి పంపించే నివేదిక నాకు కూడా ఒకటి ఇవ్వండి. మా వంతుగా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఇలా అటువంటి దొంగలు మాట్లాడుతూ ఉన్నారు. రైతు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసి 5 సార్లు వేస్తే 25 సార్లు పాలాభిషేకం చెప్తున్నారు. ఇదే చివరస్తరా 5 సార్లు రుణమాఫీ జరిగితే 5 సార్లకు 25 సార్లు పాలాభిషేకం చేస్తున్నారు. మభ్యపెట్టిన రైతాంగాన్ని మోసం చేసిన రైతాంగాన్ని 2వ విడత రైతు రుణమాఫీ జరుగుతుందని చెప్పి 2000 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు పాల్గొన్నారు. మేము ప్రతి ఒక్క హామీ ప్రతి ఒక్క విలేజ్లో చూస్తాం. ఏదన్నా ఒక విలేజ్ రాలేదు అంటే మాకు చెప్పుర్రి, దానికి మేము నిలబడతాం. కానీ చెప్పిన మాట తప్పకుండా ప్రతి విలేజ్లో ప్రతి రైతుకు వచ్చింది. ఇంకెవరన్నా రైతులు తప్పిపోయిన వాళ్ళు ఉంటే రుణమాఫీలా మన ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తుండ్రు. అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళకు కూడా చెప్పిండు. అవి ఎంక్వైరీ చేసి వాళ్ళకి కూడా మా ప్రయత్నం చేద్దాం, ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టద్దని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు తప్పిపోయిన వాళ్ళు ఉంటే ఏ మండల్లో కానీ మండలికి వచ్చి అగ్రికల్చర్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గ్రామంలో ర్యాలీ చేపట్టి సీఎం పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు పరశురాములు, ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు లక్ష్మణ్ పాల్గొన్నారు. పొన్నం ప్రభాకర్ గారు ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి నిన్నగాక మొన్ననే 437 కోట్ల రూపాయలను తీసుకొచ్చి రైతన్నలను మరి రాజులుగా మార్చే విధంగా వారు కాలువల కోసం నిధులు కూడా తీసుకురావడం జరిగింది. వారు కూడా ఈ ప్రాంతం నుండి మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఎవరైనా ఎక్కడైనా వాక్కులు జారుతే మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ నిలదీయండి. నేను బాగున్నట్టు, నా పార్టీ బాగున్నట్టు, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు. ప్రయాణికుల సంఖ్యను బట్టి ఆర్టీసీ బస్సులు నడిపించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లో మొత్తం మహిళలు ఉండడంతో పురుషులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పరిమితికి మించి ప్రయాణించొద్దని నిబంధనలు ఆర్టీసీ బస్సుకు కూడా వర్తింపజేయాలన్నారు. రద్దీగా ఉండే రూట్లలో అదనపు బస్సులు నడిపించాలని, ప్రయాణికుల ఇబ్బందులు పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గురజాల శ్రీధర్, గ్రామస్తులు అంజయ్య, బొడ్డు రాజలింగం, దుడ్డల శంకరవ్వ, నరసవ్వ, మల్లయ్య పాల్గొన్నారు.
సందర్భంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మహిళలకు ఫ్రీ బస్సు అనేది పథకం పెట్టడం వల్ల ఆ పథకాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ ఈ ఫ్రీ బస్సు వల్ల బస్సులలో ప్రయాణికుల రద్దీ పెరగడం వల్ల పురుషులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే దూర ప్రయాణాలకు వెళ్ళాలంటే నిల్చుండే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేస్తా అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. అది మాటలకే పరిమితం అవుతుంది తప్ప కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో బస్సులు అనుకూలంగా కనబడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మంచి రోజులు శ్రావణ మాసం, అలాగే స్కూళ్ళు పిల్లలకు విద్యార్థులకు సెలవులు వస్తున్న సందర్భంలో వేములవాడలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహ చౌరస్తా సుందరీకరణ ప్రాంతాన్ని అంబేద్కర్ అభిమానులు, ప్రజా సంఘాల నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి కోసం డిజైన్ చేసిన ప్లాన్ అంబేద్కర్ విగ్రహానికి వెనుకాల ఉండే గార్డెన్కు మధ్యలో ప్లేస్ వదిలిపెట్టడం వల్ల ఆ రెండింటికి సంబంధం లేకుండా పోయిందన్నారు. అంబేద్కర్ అభిమానులు, సంఘం నాయకుల అభిప్రాయాలను సేకరించి మరో డిజైన్ రూపొందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జింక శ్రీధర్, పెంట స్వరుణ్, తాళ్లపల్లి నాగరాజు, దొబ్బల ప్రవీణ్, అక్కి సునీల్ పాల్గొన్నారు. అధికారులు దృష్టిలో ఉంచుకొని వారి యొక్క విగ్రహానికి హాని కలగకుండా డెవలప్మెంట్ చేయవలసిందిగా అధికారులను కోరుకోవడం జరుగుతుంది. అంబేద్కర్ అభిమానులను మరియు ప్రజా సంఘాల యొక్క అభిప్రాయాన్ని సేకరించుకొని ఈ విగ్రహం యొక్క అభివృద్ధి కొరకు, చౌరస్తా అభివృద్ధి కొరకు మరో ప్లానింగ్తో డెవలప్మెంట్ చేయవలసిందిగా అధికారులను కోరుకోవడం జరుగుతుంది. ఆ ప్లాన్ ఎలా ఉందంటే అంబేద్కర్ గారి విగ్రహానికి ఈ యొక్క గార్డెన్కి, ఈ వాటర్ ఫౌంటైన్కి ఎలాంటి సంబంధం లేకుండా ఫ్యూచర్లో కూడా అంబేద్కర్ విగ్రహానికి కానీ ఈ యొక్క పక్కన ఉన్న వాళ్ళు తీసినప్పుడు మ్యాప్లో ఎట్లా ఉందంటే ఆ ప్లానింగ్కు, ఆ గార్డెన్కు కూడా ఎలాంటి సంబంధం లేదు. ఫ్యూచర్లో అంబేద్కర్ విగ్రహానికి ఈ గార్డెన్కి సంబంధం లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్లాన్ తీయడం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ధర్మపురిలో సుమారు గంట పాటు కురిసిన వర్షానికి రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బోయినపల్లి నుండి వేములవాడ వైపు వెళ్లే కల్వర్టుపై నుంచి నీరు పారుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పట్టణంలోని ముదిరాజ్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలోకి వర్షం నీరు చేరింది. కొన్ని చోట్ల రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎదుట రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో చిరు వ్యాపారులు, వాహనదారులు, భక్తులు ఇబ్బందులు పడ్డారు. కాగా గత వారం రోజులుగా ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు వర్షం కాస్త ఊరటనిచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లాయి. బోయినపల్లి నుండి వేములవాడ వైపు వెళ్లే కల్వర్టుపై నుండి నీరు వెళుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. బోయినపల్లి నుండి కుదురుపాక మధ్యలో ఉన్న కల్వర్టు ఉధృతంగా ప్రవహిస్తుంది. సోదర భావానికి ప్రతీక రాఖీ పండుగని ఎన్ఆర్ఐ రాధారపు సత్యం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తన స్వగృహంలో ముందస్తు రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుబాయ్ నుంచి వచ్చిన సత్యంకు తన 4 తోబుట్టులు రాఖీలు కట్టగా ఆయన వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ రాఖీ పండుగ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో గొప్ప ఆచారమని పేర్కొన్నారు. అన్ని బంధాల్లో అన్నాచెల్లెల అనుబంధం గొప్పదని తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.